అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దోసకాయ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. సో చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గ్రౌండ్ నట్స్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అవి ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ బాండీలోకి వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న చింతపండు వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్, 2 రెబ్బల చిన్న ఉల్లిపాయలు వేసుకొని ముందుగా ఆయిల్లో వేయించుకున్న గ్రౌండ్ నట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒక పేస్ట్లా చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు మరీ పేస్ట్లా చేయొద్దు, కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు కూడా పంటికి తగులుతా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇట్లా వస్తుంది. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, పసుపు, దంచి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవుతాను. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.